భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటర్నెట్‌లో అయితే హల్చల్ చేస్తుందని చెప్పుకోవాలి. అంటే ఈ సినిమా కోసం ఊహించని రీతిలో డైరెక్టర్ 'బుచ్చిబాబు సనా' గారు ఒక క్లైమాక్స్‌ని తీర్చిదిద్దారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్లైమాక్స్‌కి సంబంధించిన న్యూసే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ క్లైమాక్స్‌ని ఈ విధంగా ఉంటే అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. అసలేంటా క్లైమాక్సు? 'బుచ్చిబాబు సనా' గారు దాన్ని ఎలా డిజైన్ చేశారు? మరి నిజంగా ఇప్పుడు ఫ్యాన్స్ అలా తీస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? అనేది ఒక్కసారి మనం ఈ సినిమాకి సంబంధించి అయితే డిస్కస్ చేద్దాం. సో 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమా భారీ అంచనాలైతే ఈ సినిమా మీద ఉన్నాయి. ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుంది. యాక్చువల్‌గా మార్చ్ 26న రిలీజ్ కావాల్సుండగా ఒక 1 మంత్ కాస్త షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో 1 మంత్ పోస్ట్‌పోన్ చేసి ఏప్రిల్ 30కి అయితే రిలీజ్ కావడానికి సిద్ధమైపోయింది. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్‌కి అభిమానులైతే బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి 'రామ్ చరణ్' గారి లుక్స్‌కి గావచ్చు, లేకుంటే గ్లింప్స్‌కి గావచ్చు, రిలీజ్ అయిన సాంగ్స్ ఒకటి 'చిక్రీ చిక్రీ' సాంగ్ యూట్యూబ్‌లో రికార్డుల మోతలు మోగించిందని చెప్పుకోవాలి. ఇక 'రై రై రారా' సాంగ్ 'రామ్ చరణ్' గారి స్టెప్పులు అదిరిపోయాయి. అభిమానులైతే ఫుల్ ఖుషి అయిపోయి ఫుల్‌గా రీల్స్ చేసేసుకుంటున్నారు. ఆ విధంగా 2 రిలీజ్ అయిన సాంగ్స్ అయితే ఆహ్, మొత్తం సోషల్ మీడియాని, యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. చాలా వైరల్ అయిపోయి ఐపీఎల్ అభిమానుల్ని కూడా ఆకట్టుకున్నాయి. తమ తమ ఫేవరెట్ ప్లేయర్‌లకు సంబంధించి ఆ వీడియోలని ఎడిట్ చేసుకొని 'రై రై రా' సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టేసి చాలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెట్టేసుకోవడం జరిగింది. క్రికెటర్స్‌కి సంబంధించి అది ధోని గారు గావచ్చు, రోహిత్ గారు గావచ్చు, కోహ్లీ గారు గావచ్చు వీళ్ళకి సంబంధించిన వీడియోలని సాంగ్ పెట్టేసి విపరీతంగా ఎడిటింగ్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టారు. సో, ఆ స్థాయిలో ఈ సినిమా సాంగ్ 'రై రై రారా' వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక 'చక్రీ' సాంగ్ అంతకుముందు యూట్యూబ్‌లో ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో కూడా మనం చూసాం. అలా ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే అభిమానుల దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి అయితే తెచ్చుకుంది. సో, అలా విపరీతంగా బజ్ క్రియేట్ అయిపోయింది. అంటే ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారి లుక్సు ఈ వైబ్స్ ఇవన్నీ చూసుకుంటే 'రంగస్థలం' గుర్తొస్తుంది. 'రంగస్థలంలో' 'రామ్ చరణ్' గారి నటనకు అందరూ కూడా ఫిదా అయిపోయారు. సో, అప్పుడు నేషనల్ అవార్డ్ మిస్ అయిపోయిందన్న ఒక బాధ కూడా అందరిలో ఉంది. అయితే ఆ సినిమాతో మిస్ అయిన నేషనల్ అవార్డ్ ఈ సినిమాతో దక్కుతుందని చెప్పేసి కూడా అభిమానులు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సో, ఆ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద ఉన్నాయి. మళ్ళీ 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' గారి దగ్గర నుంచి వచ్చిన సినిమా ఆశించినంత స్థాయి విజయాలైతే సాధించలేదు. దాంతో ఆయన అభిమానులు గావచ్చు, 'రామ్ చరణ్' గారు గావచ్చు, ఒక బిగ్ హిట్, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని జెప్పేసి ఆశిస్తున్నారు. సో, ఆ బాధ్యతంతా ఇప్పుడు 'బుచ్చిబాబు సనా' గారు తీసుకున్నారు. ఆయన 'ఉప్పెన' సినిమాతో తనేంటో డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. మొదటి సినిమాతోనే 100,00,00,000 క్లబ్‌లో చేరిపోయిన డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. దాంతో చాలా టైం తీసుకొని మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని 'రామ్ చరణ్' గారి దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రిలీజ్‌కైతే తయారు చేసేసారు. సో, ఇంకొక 1 ½ మంత్‌లో సినిమా రిలీజ్‌కైతే సిద్ధమైపోతుంది. సో, ఆ టైంలో ప్రమోషన్స్ కూడా సైమల్టేనియస్‌గా చేస్తూ వస్తున్నారు. సో, అలా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల దగ్గర నుంచి కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అయిపోతుంది. కొన్ని ఆర్టికల్స్ కూడా ఆ క్లైమాక్స్‌కి సంబంధించి అయితే రావడం జరిగింది. అంటే ఊహించని రీతిలో ఈ సినిమా క్లైమాక్స్‌ని డిజైన్ చేశారంట 'బుచ్చిబాబు సనా' గారు. అదేంటంటే ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇందులో గేమ్ కోసం ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని మనకు తెలిసిందే. ట్రైలర్‌లు, గ్లింప్స్‌లు ఇవన్నీ టీజర్‌లు చూసుకుంటూ వస్తే ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని జెప్పేసి అది కూడా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే డ్రామాగా కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అవి మనం మనం ఈ టీజర్స్, గ్లింప్స్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. సో, అలా ఈ స్పోర్ట్స్‌కి సంబంధించి నడిచే ఈ డ్రామాలో తన గోల్ కోసం క్రికెట్ కోసం, ఈ గేమ్ కోసం క్లైమాక్స్‌లో హీరో పాత్ర తన ప్రాణాల్ని కూడా త్యాగం చేసే విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉండబోతుందని, ఆ రకంగా డిజైన్ చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, అందులో హీరో పాత్ర ఈ విధంగా ముగిసిపోతుంది అని చెప్పేసి కూడా ఆ రకంగానే ఫినిష్ చేసి ఒక ఎమోషనల్ టచ్ ఇద్దాం అభిమానులకి, ఒక ఎమోషనల్‌గా ఈ క్లైమాక్స్‌ని తీర్చిదిద్దామని చెప్పేసి డైరెక్టర్ 'బుచ్చిబాబు సనా' గారు ప్లాన్ చేశారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఆ రకంగా తీర్చిదిద్దిన ఈ క్లైమాక్స్ పట్ల అటు 'రామ్ చరణ్' గారు గావచ్చు, 'చిరంజీవి' గారు గావచ్చు సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారని కూడా ఓ న్యూస్ వైరల్ అయిపోతుంది. అయితే ఇక్కడ దీని పైన అయితే ఒక చర్చ వారిలోనే జరుగుతుందని కూడా చెప్తున్నారు. అంటే అభిమానులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? హీరో పాత్ర చనిపోతే మన దగ్గర అభిమానులైతే ఇప్పటివరకు చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే హీరోలని వాళ్ళు ఒక దైవంగా భావిస్తారు. మన దగ్గర ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో మనం చూసాం. అందులోనూ 'రామ్ చరణ్' గారు ఒక స్టార్ హీరో ఆయనకున్న క్రేజు
గ్లోబల్ లెవెల్‌లో ఉంది. ఆయనకున్న అభిమానులు ఎంతమందున్నారో మనం ఆహ్, చెప్పలేం కూడా. ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఒక హీరో పాత్రని క్లైమాక్స్‌లో ఈ విధంగా నెగెటివ్‌గా ఫినిష్ చేస్తే అభిమానులు ఆశిస్తారా అనేది ఒక డౌట్ ఇప్పుడు వాళ్ళలోనే కలుగుతుంది. సినిమా టీమ్‌లోనే కలుగుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దానిపైన చర్చలైతే జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనిపైన ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారా అన్న ఒక ఆసక్తి కూడా చాలా మందిలో ఉంది. అయితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఈ సినిమా క్లైమాక్స్‌ని ఆ విధంగానే అంటే ఒక తీర్చిదిద్దబోతున్నారు. అందుకోసం చాలా కసరత్తులు చేశారు 'బుచ్చిబాబు సన' గారని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఆ రకంగా కసరత్తులు చేసి ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, ఫ్యాన్స్‌తో కూడా కన్నీళ్లు పెట్టించే విధంగా ఆ సినిమా క్లైమాక్స్‌ని ఈ విధంగానే ఫినిష్ చేద్దాం. హీరో పాత్రని ఆహ్, చివర్లో క్లైమాక్స్‌లో చనిపోయేలా చేద్దాం. గోల్ కోసం క్రికెట్ కోసం ఇలా హీరో ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డాడు అన్నట్టుగానే డిజైన్ చేద్దాం అన్న ఒక ఆలోచనలో అయితే 'బుచ్చిబాబు సన' గారు అలా పర్ఫెక్ట్‌గా ఈ సినిమా క్లైమాక్స్‌ని తీర్చిదిద్దుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఎంత ఈ విధంగా చేసినా మరి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్న ఒక క్వెషన్ మార్క్ అయితే వారిలో కూడా ఉంది. మామూలుగా మన దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది హీరో అభిమానులు, స్టార్ హీరో అభిమానులైతే ఇటువంటి సన్నివేశాలను కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి మనం చూస్తాం. ఈవెన్ ఇప్పుడు 'చిరంజీవి' గారి 'ఠాగూర్' సినిమా తీసుకోండి. అది ఆల్రెడీ 'రమణ' అనే పేరుతో విజయకాంత్ గారు తమిళ్‌లో సినిమా తీశారు. ఆ సినిమా క్లైమాక్స్‌లో హీరో పాత్ర చనిపోతారు. ఉరిశిక్ష విధించడం అయితే జరుగుతుంది. అదే 'ఠాగూర్' విషయానికొచ్చేసరికి ఇక్కడ 'చిరంజీవి' గారి అభిమానులు ఏమాత్రం కూడా ఆ క్లైమాక్స్‌ని యాక్సెప్ట్ చేయరు. సో, ఒకవేళ ఆ విధంగానే 'రమణ' సినిమాలో ఎలా పెట్టారో అది కూడా 'ఠాగూర్‌లో' పెట్టుంటే ఆ సినిమా ఫ్లాప్ అయి ఉండేదని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. సో, అప్పుడు 'చిరంజీవి' గారు స్టార్డమ్‌ని దృష్టిలో ఉంచుకొని, ఆయన అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమాలో సుఖాంతంగా అయితే సినిమాని ముగించడం జరిగింది. సో, దాన్ని ఆహ్, అందరికి కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ 'వివి వినాయక్' గారు కూడా క్లైమాక్స్ పోర్షన్‌ని డిజైన్ చేసుకొని అందరి అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. సో, ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. సో, అలా ఈవెన్ 'జై లవకుశ' సినిమాలో హీరో పాత్ర అంటే ముగ్గురుంటారు. అక్కడ త్రిబుల్ రోల్ కాబట్టి ఒక పాత్ర ఆహ్, చనిపోతూ ఉంటుంది 'జై' అనే పాత్ర. సో, అప్పుడు అభిమానులు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సినిమా విజయం కూడా సాధించింది. అలా కొన్ని సందర్భాల్లో మాత్రం విజయాలు సాధించి చాలా మట్టుకు సినిమాలైతే హీరో పాత్ర చనిపోతుందంటే పెద్దగా యాక్సెప్ట్ మన దగ్గర చేయదు. ఎందుకంటే మనం హీరోలని ఎలా చూస్తామో, ఎలా అభిమానిస్తామో మనకు తెలిసిందే. సో, ఒక గాడ్ లెవెల్ ఆ టైప్‌లో మనం పోర్ట్రే చేసుకుంటాం మన హీరోలని గాబట్టి పెద్దగా యాక్సెప్ట్ చేసిన పరిస్థితులైతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లేవు. మరి ఇప్పుడు దాన్ని కూడా 'బుచ్చిబాబు సన' గారు దృష్టిలో అయితే ఉంచుకుంటారు. సో, ఖచ్చితంగా మూవీ టీమ్ మొత్తం కూడా ఒకసారి కూర్చొని చర్చలైతే చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో, అలా ఇప్పటి వరకు హీరో పాత్ర ఈ విధంగా దుఃఖాంతంగా ముగిసిపోతే మన దగ్గర సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలే చూసాం. సో, ఈ బ్యాడ్ రికార్డ్‌ని కూడా బ్రేక్ చేయాలని జెప్పేసి అంటే ఒకవేళ ఈ సినిమాలో హీరో పాత్ర అలా గనక ముగిసిపోతే హిట్ అయ్యి విజయం సాధించి ఇప్పటివరకున్న ఈ బ్యాడ్ రికార్డ్‌కి ఒక ఫుల్ స్టాప్ పెడతారు. ఆ సినిమా పెద్దితోనే సాధిస్తుంది అన్న అభిప్రాయాలు కూడా కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి. సో, మరి ఈ న్యూస్‌లో అయితే ఎంత నిజముందో, ఎంత అబద్ధముందో తెలీదు. ఈ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త చక్కర్లు కొడుతుంది. మరి దీనిపైన మూవీ టీమ్ స్పందిస్తుందో లేదో చూడాలి. మేబీ ఆళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక చూసుకోండి అని చెప్తారు గానీ, మాక్సిమం స్పందించకపోవచ్చు. అయితే నా ఒపీనియన్‌లో మాత్రం ఇటువంటి క్లైమాక్స్ అయితే ఉంచుతారు 'బుచ్చిబాబు సన' గారు అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. సో, అంత స్టార్డమ్ అంత ఇమేజ్ ఉన్న 'రామ్ చరణ్' గారి పాత్రని ఈ విధంగా ముగిస్తారని జెప్పేసి ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. మరి న్యూసు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ న్యూస్‌కు బేస్ ఏంటో కూడా పెద్దగా తెలీదు. సినీ వర్గాల నుంచి వచ్చిన న్యూస్‌నే ఈ విధంగా సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. మరి ఇంకా 'పెద్ది' సినిమా 1 ½ మంత్ ఉంది కాబట్టి చూడాలి మరి 'బుచ్చిబాబు సన' గారు ఎలా ఈ సినిమా క్లైమాక్స్‌ని తీర్చిదిద్దారు? ఒకవేళ ఇదే గనక నిజమైతే అభిమానుల్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఎలా ఆయన మొత్తం సీన్‌ని క్రియేట్ చేస్తారనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో, ఒకవేళ అది గాక కాకపోయుంటే సినిమాలో మాత్రం ఒక పాజిటివ్ వేలోనే ఒక సుఖాంతంగా నడిచే విధంగా ఉంటే అభిమానులైతే ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సినిమా మీద ఆల్రెడీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గాబట్టి, సో, మంచి కంటెంట్ అందిస్తారు అని జెప్పేసి అందరు అభిమానులు కూడా ఆశిస్తున్న నేపథ్యంలో మరి సినిమా క్లైమాక్స్ పట్ల అయితే మరి ఎటువంటి ఎలా నిర్ణయం తీసుకున్నారో మూవీ టీమ్ అనేది ఒక ఉత్కంఠ అయితే, ఒక ఆసక్తి అయితే అభిమానుల్లో కూడా ఉంది. మరి చూద్దాం ఇంకా 1 ½ మంత్‌లో సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మరి రంగస్థలం వైబ్స్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో అంతటి ఒక బ్లాక్ బస్టర్ అంతకు మించిన విజయం సాధించాలని చెప్పేసి ఈవెన్ పాండియన్ సినిమాగా దీన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అటు ఇప్పుడు ఒక 1000,00,00,000కు పైచిలకి ఈ సినిమా వసూలు ఆ టార్గెట్‌తో అయితే బరిలోకి దిగుతుంది. సో, ఇది అంతా ఆ రేంజ్‌లో కలెక్ట్ చేసే ఆహ్, అంటే ఆ వైబ్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. సో, అప్పుడు రంగస్థలం సినిమా
రీజనల్ ఫిల్మ్‌గా 250 కోట్లకు పైచిలుకు వసూలు సాధించిన విషయం మనకు తెలిసింది. ఒక రీజనల్ ఫిల్మ్ ఆ స్థాయి వసూలు రాబడుతుందని జెప్పేసి ఒక రంగస్థలమే అప్పుడు ప్రూవ్ జేసింది. సో, ఇప్పుడు 'పెద్ది' సినిమా కూడా అటువంటి ఒక విజయాన్ని పాడిన రేంజ్‌లో రావాలని జెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. మరి అటువంటి విజయం ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి వస్తుంది 'పెద్ది' సినిమాతో కూడా మనం కూడా ఆశిద్దాం. రంగస్థలంతో ఏ నేషనల్ అవార్డ్ అయితే మిస్ అయిందో 'పెద్ది' సినిమాతో సాధిస్తారని జెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నారు. అండ్ ఈ మధ్య హీరోలు కూడా తమ పాత్ర అంటే ఒక స్టార్డమ్ అన్నది పక్కన బెట్టి ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ గారు ఆహ్, పాత్రలో కాస్త ఇలా చెయ్యి ఈ విధంగా ఉన్న రోల్ యాక్సెప్ట్ చేయడం, రంగస్థలంలో 'రామ్ చరణ్' గారు ఒక చెవిటివాడి లాగా చేయడం, 'జైలవకుశ'లో ఎన్టీఆర్ గారు నత్తున్న హీరో పాత్రలో పోషించడం, ఇటువంటి ఇటువంటి పాత్రలున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి యాక్సెప్ట్ చేసి వాళ్ళ అభిమానుల్ని మెప్పించారు. ఆయా పాత్రల్లో వాళ్ళు జీవించేసేసి అభిమానులను మెస్మరైజ్ చేసి బ్రహ్మరథం పట్టారు మనం చూసాం. సో, మరి ఇటువంటి క్లైమాక్స్ ఉన్న అభిమానులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనుకున్న టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఈ సినిమాని ఇటువంటివి ఎండింగ్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే 'రామ్ చరణ్' గారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి ఇంకా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఈ మూవీ? ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది? ఈ మూవీ క్లైమాక్స్‌ని 'బుచ్చిబాబు సనా' గారు ఎలా ఆహ్, తీర్చిదిద్దారనేది ఒక ఆసక్తి అయితే ఉంది. అది ఏప్రిల్ 30న మనకు అయితే సమాధానం అయితే దొరకబోతుంది. అండ్ కింద మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. 'పెద్ది' సినిమా ఎటువంటి విజయాన్ని సాధిస్తుంది? మరి ఈ సినిమాతో నేషనల్ అవార్డు 'రామ్ చరణ్' గారికి వస్తుందో? రాదనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.